ఇలాంటి దుశ్చర్యలు మీరు చేస్తూనే పోతే మీకు తగిన శాస్తి చేయక తప్పదు. ఈ రోజున మీరు ఈ పనులు చేస్తున్నారు. ఈ కూటమి నాయకులారా, రేపు మా ప్రభుత్వం వస్తే అంతకు అంతా బదులు తీర్చుకోకుండా పోము. ఎవరెవరు ఈ రోజున మా నాయకులకు ఫోన్లు చేస్తున్నారో, కార్పొరేటర్లకి వాళ్లను లొంగ తీసుకోవటానికి భయపెడుతున్నారో, వాళ్ళందరూ కూడా ఎన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారో మాకు తెలుసును. వాళ్లకు ఏ రకమైనటువంటి లావాదేవీలున్నాయో అన్నీ తెలుసును. వీటన్నింటి మీద దీనికి బదులు తీర్చుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని హెచ్చరిస్తున్నా. ఇప్పటి వరకు తిరుపతిలో ఏ రోజు కూడా ఇలాంటి ప్రతీకార చర్యలు జరగల. మేము 5 ఏళ్లు అధికారంలో ఉన్నాం. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద గాని, కార్యకర్త మీద గాని, జనసేన పార్టీ కార్యకర్తల మీద గాని ఒక తప్పుడు కేసు బనాయించినట్టుగా నిరూపించమనండి. మేము దేనికైనా కూడా సిద్ధం.